ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుని నుండి వచ్చే దైవిక వాక్కు లేదా దర్శనం మన జీవితానికి ఎంతటి ప్రాణాధారమో, అలాగే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం మనిషిని ఎంతగా ధన్యుడిగా మారుస్తుందో ఈ వచనం అత్యంత శక్తివంతంగా వెల్లడిస్తుంది. ఈ లోకంలో మనుషులు సరైన గమ్యస్థానం లేకుండా కొట్టుమిట్టాడుతుండడానికి, నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా బోధిస్తుంది. మొదటిగా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని ఉంది. ఇక్కడ దేవోక్తి అంటే దేవుని నుండి వచ్చే దివ్యమైన వాక్కు, నడిపింపు లేదా స్పష్టమైన దర్శనం. ఒక మనిషి జీవితంలో లేదా సమాజంలో దేవుని వాక్యపు నడిపింపు లేకపోతే వారు ఏ నిబంధన లేకుండా, క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా దారి తప్పి తిరుగుతుంటారు. దైవిక వెలుగులేని జీవితం అంధకారంలో అడుగులు వేయడంతో సమానం. అది చివరికి పతనానికి దారితీస్తుంది. ఉదాహరణకు, మోషే ధర్మశాస్త్రం తీసుకురావడానికి సీనాయి పర్వతం మీదికి వెళ్ళినప్పుడు ప్రజలు ఆయన రావడంలో ఆలస్యమైందని భావించి దేవుని నడిపింపు మరియు స్పష్టమైన ఆజ్ఞ వారి కళ్ళెదుట కనిపించకపోయేసరికి వారు అహరోనును బలవంతం చేసి ఒక బంగారు దూడను తయారు చేసుకొని దానికి పూజ చేయడం ప్రారంభించారు. ఇష్టానుసారంగా తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు. ఫలితం, దేవుని వాక్కును మర్చిపోవడం వల్ల వారు ఘోరమైన పాపంలోకి జారిపోయి దైవిక శిక్షను ఎదుర్కొన్నారు. అలాగే న్యాయాధిపతుల కాలం మరియు సమూయేలు ప్రారంభ దినాలలో ఇజ్రాయేలులో దేవుని వాక్కు మరియు దర్శనం అరుదుగా ఉండేవి. అప్పట్లో రాజు లేడు. దేవుని ప్రత్యక్ష నడిపింపును ప్రజలు నిర్లక్ష్యం చేశారు. ఫలితం, దేవుని నిబంధనలు మరియు క్రమశిక్షణ లేకపోవడం వల్ల సమాజంలో అరాచకం, నైతిక పతనం మరియు విగ్రహారాధన విపరీతంగా పెరిగిపోయి వారు తరచుగా శత్రువుల చేతిలో ఓడిపోవడానికి దారితీసింది. ప్రియులారా, ఈ ఉదాహరణల ద్వారా స్పష్టమయ్యే సత్యం ఏమిటంటే, మానవ జీవితానికి దేవుని వాక్యమే నిజమైన దిక్సూచి. మనిషి తన స్వబుద్ధి మీద లేదా లౌకిక లోకానుసారమైన ఆలోచనల మీద పూర్తిగా ఆధారపడినప్పుడు దైవిక వెలుగు లోపించి జీవితం అస్తవ్యస్తమవుతుంది. అందువల్ల ప్రతి విశ్వాసి తన దైనందిన జీవితంలో దేవుని వాక్యానికి, ఆయన నడిపింపునకు మొదటి స్థానం ఇవ్వాలి. దేవుని వాక్కును అనుసరించి నడుచుకోవడమే నిజమైన క్రమశిక్షణ, రక్షణ మరియు నిత్య జీవానికి మార్గం. రెండవదిగా, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు అని ఉంది. దేవుని వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని తన జీవితానికి దిక్సూచిగా చేసుకుని దానిని అనుసరించి నడుచుకునే వ్యక్తి దేవుని దృష్టిలో నిజముగా ధన్యుడు, అనగా ఆశీర్వదించబడినవాడు. దేవుని వాక్యం మనిషిని కట్టుదిట్టంగా ఒక చక్కని ప్రణాళికలో ఉంచి సరైన గమ్యానికి చేర్చుతుంది. ఉదాహరణకు, మోషే మరణం తర్వాత ఇజ్రాయేలు ప్రజలను కనాను దేశంలోనికి నడిపించే మహాబాధ్యత యెహోషువ మీద పడింది. శత్రువులు చుట్టుముట్టి ఉన్న ఆ సమయంలో యెహోషువకు భయం కలగకుండా ఉండడానికి దేవుడు స్వయంగా ఒక ముఖ్యమైన ఆజ్ఞనిచ్చాడు. అదేంటంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు అని. యెహోషువ దేవుని ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. పగలు రాత్రి దానిని ధ్యానించాడు. దాని ఫలితంగా ఎరుకో ప్రాకారాలను కూల్చడంలోనూ ఆ తర్వాత ఎన్నో విజయాలను సాధించడంలోనూ దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఇజ్రాయేలు ప్రజలకు విశ్రాంతిని దయచేశాడు. దేవుని వాక్యమును అనుసరించడం వల్ల ఆయన జీవితం అత్యంత ధన్యకరంగా మారింది. అలాగే దావీదు ఇజ్రాయేలుకు రాజైనప్పటికీ తన సొంత అధికారంతో లేదా బలంతో పరిపాలించలేదు. ఆయన తన ప్రతి అడుగులోనూ దేవుని ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని తన జీవితానికి ప్రాణంగా భావించాడు. బైబిల్లోని కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో దావీదు ఇలా రాశాడు: యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును అని. అలాగే 119వ కీర్తన అంతటా దేవుని ధర్మశాస్త్రం పట్ల తనకున్న అంతులేని ప్రేమను వ్యక్తపరిచాడు. అనేక కష్టాలు, శత్రువుల దాడులు, ప్రాణాపాయాలు ఎదురైనప్పటికీ దేవుని వాక్యాన్ని ఆశ్రయించడం వల్ల దేవుడు ఆయనను ఇజ్రాయేలుకు గొప్ప రాజుగా నిలబెట్టాడు. ఆయన సింహాసనాన్ని ఎప్పటికీ నిలకడగా ఉంచాడు. ప్రియులారా, ఈ ఉదాహరణల ద్వారా మనకు అర్థమయ్యే సత్యం ఏమిటంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని తమ జీవితానికి మూల స్తంభంగా, దిక్సూచిగా మార్చుకునే ఏ మనుష్యుడు ఎప్పటికీ మార్గం తప్పిపోడు. యెహోషువ మరియు దావీదుల జీవితాలు నిరూపించినట్లుగా దేవుని వాక్యాన్ని పగలు రాత్రి ధ్యానించుచు దాని ప్రకారం నడుచుకునే ప్రతి ఒక్కరి జీవితం నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె
ఎల్లప్పుడూ కలకల్లాడుతూ ఫలభరితమవుతుంది. లౌకిక ఆకర్షణలకు, స్వార్థ ఆలోచనలకు దూరంగా ఉంటూ దైవిక వాక్యపు కట్టుదిట్టమైన ప్రణాళికలో జీవించడమే నిజమైన ధన్యత. సహోదరి సహోదరులారా, నేటి ఈ దైవిక వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మన జీవిత ప్రయాణం విజయవంతంగా సాగాలన్నా, నిత్య జీవానికి చేరుకోవాలన్నా దేవుని నడిపింపు, ధర్మశాస్త్రమును అనుసరించటం మనకు కావాలి. మన జీవితంలో దేవుని వాక్యపు వెలుగు లేకపోతే మనం దారి తప్పి కట్టులేక ఇష్టానుసారంగా నడిచి పతనమయ్యే ప్రమాదం ఉంది. దీనికి ఇజ్రాయేలు ప్రజల చరిత్ర మనకు హెచ్చరికగా ఉంచబడింది. మరియు యెహోషువ, దావీదుల వలె దేవుని వాక్యాన్ని పగలు రాత్రి ధ్యానించుచు దాని ప్రకారం నడుచుకునే ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో ధన్యులు. వారి జీవితాలు నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు వలె ఎల్లప్పుడూ వర్ధిల్లుతాయి. కాబట్టి ఈ రోజు నుండి మన జీవితంలో మన సొంత ఆలోచనలకు, లౌకిక ఆకర్షణలకు తావివ్వకుండా దేవుని సజీవ వాక్యానికి మొదట స్థానం ఇద్దాం. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని కృపలోను ఆశీర్వాదాలలోనూ వర్ధిల్లుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురని ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడని, నీ నుండి వచ్చే వాక్కు లేదా దర్శనం మా జీవితానికి ఎంతో ప్రాణదారమని, అలాగే నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం మమ్మల్ని ఎంతో ధన్యులుగా మారుస్తుందని సెలవిచ్చావు. తన నీకు స్తుతులు. దేవా, మా దైనందిన జీవితంలో నీ వాక్యానికి, నీ నడిపింపునకు మొదటి స్థానం ఇవ్వడం, నీ వాక్కును అనుసరించి నడుచుకోవడమే నిజమైన రక్షణ మరియు నిత్య జీవానికి మార్గం గనుక మా జీవిత ప్రయాణంలో నీ వాక్యాన్ని మాకు దిక్సూచిగా ఉంచుకొని దారి తప్పకుండా ఉండుటకు సహాయము దయచేయమని యెహోషువ మరియు దావీదుల జీవితాలు నిరూపించినట్లుగా నీ వాక్యాన్ని పగలు రాత్రి ధ్యానించుచు దాని ప్రకారం నడుచుకునే ప్రతి ఒక్కరి జీవితం నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు వలె ఎల్లప్పుడూ కలకల్లాడుతూ ఫలభరితం అవుతుంది గనుక మేము కూడా నీ ధర్మశాస్త్రాన్ని పగలు రాత్రి ధ్యానించుచు నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలను నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు వలె మార్చి ఎల్లప్పుడూ ఆకువాడక ఫలభరితముగా ఉండే భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.